హలో ఎవ్రీవన్, నా పేరు నితిన్. సో ఈ ఛానల్ నితిన్ కొల్లేరు. ఎందుకు నేను ఇంట్రడక్షన్ ఇస్తున్నానంటే మీలో చాలామందికి టీజీ ఈసెట్ స్టూడెంట్స్ కోసం ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి టీజీ స్టూడెంట్స్కి నేను తెలియకపోవచ్చు కాబట్టి జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. అండ్ ఏపీ వాళ్ళకి ఏపీ ఈసెట్ కంప్లీట్గా గైడ్ చేశాను, చాలా వీడియోస్ చేశాను. అలానే టీజీ వాళ్ళకి కూడా టీజీ ఈసెట్ ఎగ్జామ్కి ఇంకా జస్ట్ 15 to 20 డేస్ మాత్రమే ఉంది. అండ్ మోర్ ఓవర్ తర్వాత కౌన్సిలింగ్ అప్డేట్స్ కూడా ఇవ్వాలని అనుకుంటున్నాను కాబట్టి ఛానల్ని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఫాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు కావాలి అంటే నితిన్ ఎడ్యూ హబ్ అని ఉంటుంది మీకు. సో అది కూడా వెళ్ళి ఫాలో చేయండి. కావాలంటే డిస్క్రిప్షన్లో నేను ఆ లింక్ కూడా ఇస్తాను, అందులో కూడా అప్డేట్స్ ఆల్రెడీ పెట్టడం స్టార్ట్ చేశాను రిగార్డింగ్ టీజీ ఈసెట్. సో మీకు లాస్ట్ డేస్లో ఓకే, ఇప్పుడు మీరు ఈ వీడియోని ఎప్పుడు చూస్తున్నారు అనేది నాకు తెలియదు. ఒక్కొక్కరు ఒక్కొక్క డేలో ఒక్కొక్క టైంలో చూడొచ్చు కాబట్టి లాస్ట్ డేస్ ఆఫ్ ఈసెట్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి? ఇట్ మైట్ బి 10 days, ఇట్ మైట్ బి 15 days, లేదా 1 week ఉంది. మీకు ఎలా ఉండాలి అంటే, మీరు ఖాళీగా ఉన్నట్టయితే, మీరు ఎటువంటి వర్క్ మీకు లేవు, ఎటువంటి ట్రైనింగ్స్ మీకు లేవు, సెమ్ ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయినాయి, సెమ్ అయిపోయి జస్ట్ ఈసెట్ ఫోకస్డ్గా ఉన్నాము అనుకున్నట్టయితే ఇప్పటి నుంచి డైలీ మినిమం ఎంపీసీకి కోర్కి టైం స్పెండ్ చేయాలి. అండ్ ఎంపీసీ కోర్కి ఎంత టైం ఇవ్వాలి? ఫస్ట్ పాయింట్, ఎంత టైం ఇవ్వాలి అంటే 100 కోర్ 100 ఎంపీసీ కాబట్టి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. నన్ను అడిగితే 4 hours ఎంపీసీకి ఇస్తే ఒక 3 hours అలా కోర్కి ఇవ్వండి. కోర్ చాలామందికి, ఎందుకంటే త్రూ అవుట్ డిప్లొమా 3 years కోర్ చదువుతూనే ఉంటారు కాబట్టి చాలామందికి నేను ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాను. ఈవెన్ ఏపీ ఈసెట్ ఎగ్జామ్ అయినప్పుడు కూడా కోర్ ఈజీగా వచ్చిందని చెప్పారు చాలామంది స్టూడెంట్స్. కాబట్టి ఎంపీసీకి కొంచెం వెయిట్ ఎక్కువ ఇవ్వండి, టైం ఎక్కువ ఇవ్వండి, కేటాయించండి. బికాస్ మ్యాథ్స్ ఇస్ లిటిల్ బిట్ టఫ్, అలాంగ్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా అక్కడక్కడ టఫ్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి డైలీ 4 hours ఎంపీసీకి ఇచ్చి 3 hours కోర్కి ఇవ్వండి. ఇది టైమింగ్స్. మినిమం 6 to 7 hours గ్యాప్స్ తీసుకుంటూ ప్రిపేర్ అవ్వండి ఫర్ ఎంపీసీ ఆర్ కోర్. ఓకే, అలాంగ్ విత్ కోర్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, మీ దగ్గర ఉన్న టైంలో ఎంపీసీ తీసుకున్నా కోర్ తీసుకున్నా ఫస్ట్ ఈ టైంలో మీరు ఏం చేయాలి? హై స్కోరింగ్ చాప్టర్స్ అనేవి ఒకవేళ ఆల్రెడీ చదివేసి ఉంటే రివిజన్ స్టార్ట్ చేయండి. లేదు చదవలేదు అనుకుంటే అట్లీస్ట్ బుల్లెట్ పాయింట్స్, కీ పాయింట్స్, సమ్మరీ. మీరు ఎలా సమ్మరీని తెలుసుకోవాలనుకుంటున్నారంటే, ఫర్ సపోజ్ మీ దగ్గర ఎటువంటి నోట్స్ లేదు, మీకు ఎవరూ హెల్ప్ చేయట్లేదు, మీ దగ్గర రన్నింగ్ నోట్స్ లేదు, ఏమీ లేదు అంటే మీకు ఏదైతే సిలబస్ ఉంటుందో ఆ సిలబస్ని చక్కగా తీసుకెళ్ళి చాట్ జీపీటీ ఆర్ జెమినీ ఆర్ గ్రాక్ ఏదైతే మీకు ఏది వాడతారో దానికి వెళ్ళి ఇవ్వండి. నాకు జస్ట్ మొత్తం అంతా కూడా డెఫినిషన్స్, అందులో ఉన్న న్యూమరికల్స్, అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ సమ్మరీ కావాలి అని అడగండి. ప్రతి లెసన్ యొక్క సమ్మరీ ఇస్తుంది, అది చదవండి. ఒక 1/2 hour పాటో 1 hour పాటో ఒక సబ్జెక్ట్కి ఇంత లిమిట్ పెట్టుకొని చదవండి. ఫర్ సపోజ్ మీరు కెమిస్ట్రీ తీసుకున్నారు, కెమిస్ట్రీలో మీకు ఈరోజు టార్గెట్ అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్ 2 units అనుకుంటున్నారు. ఈరోజు ఎటువంటి నోట్స్ మీ దగ్గర లేదు, ఏ టెక్స్ట్ బుక్లు లేవు, మరి ఎక్కడి నుంచి చదువుతారంటే మీకు సిలబస్ యాజ్ పర్ ఏపీ టీజీ ఈసెట్ ఎలా అయితే ఉందో ఆ సిలబస్ని తీసుకువెళ్ళి మీరు చాట్ జీపీటీకో జెమినీకో ఇచ్చి నాకు ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్, ఇందులో ఉన్న న్యూమరికల్స్, ఫార్ములాస్ అండ్ దెన్ ఇంపార్టెంట్ కీ బుల్లెట్ పాయింట్స్ ఇవ్వమని అడగండి, అది ఇస్తుంది. అండ్ ఫస్ట్ రివిజన్ స్ట్రాటజీ కానీ లేదా ప్రిపేర్ అవ్వాలి లాస్ట్ డేస్లో అంటే సమ్మరీయే ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే మొత్తం అంతా చదవడానికి మీకు టైం ఉండదు. దెర్ ఈజ్ లాట్ హ్యూజ్ సిలబస్ బట్ ద టైమ్ ఈజ్ వెరీ లిమిటెడ్. కాబట్టి మీరు జస్ట్ సమ్మరీ ఎక్కువ చూసుకోండి, రివిజన్ చేయండి బాగా. చదివిందే చదవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి పాయింట్ గుర్తుండాలి అని మనం చెప్పలేము. అలా గుర్తుండాలి అంటే చదివిందే చదవాలి. ఈరోజు మీరు ఫర్ సపోజ్ హై స్కోరింగ్ చాప్టర్స్ ఒక 2-3 చదివారు, అటామిక్ స్ట్రక్చర్ చదివారు, పాలిమర్స్ చదివారు, సంథింగ్ ఇంకోటి కెమికల్ బాండింగ్ అనుకుందాం. ఈ 3 చదివారు కదా, ఈ 3 నుండి మీరు మళ్ళీ ఆ రోజు నైట్ పడుకునేటప్పుడు ఒక 1 hour 1/2 hour స్పేర్ చేసి రివిజన్ చేయండి. కీ పాయింట్స్ని మళ్ళీ రీకాల్ చేసుకోండి, రీకలెక్ట్ చేసుకోండి. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఎంపీసీ చదవాలి, కోరు చదవాలి లాస్ట్ డేస్లోని. ఎంపీసీలో హై స్కోరింగ్ సబ్జెక్ట్స్ని పికప్ చేసుకోండి, కోర్లో హై స్కోరింగ్ సబ్జెక్ట్స్ని పికప్ చేసుకోండి, వాటిని చదవండి. 100% సిలబస్ని మనం కంప్లీట్ చేయాలనే గోల్తో వెళ్ళకండి, బాగా ప్రిపేర్ అవ్వండి మంచి హై స్కోరింగ్ తీసుకొని. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, కొన్ని అవి లో స్కోరే అవ్వనివ్వండి, హై స్కోరింగే అవనివ్వండి, బట్ ఈజీగా ఉంటాయి. అలాంటివి మిస్ చేసుకోవద్దు. ఈజీగా అంటే సిలబస్ తక్కువ ఉంటుంది, చదివితే ఈజీగా అర్థమైపోతుంది అనుకునే చాప్టర్స్ ఈదర్ ఫ్రమ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ ఫ్రమ్ కోర్, అలాంటివి కూడా పిక్ చేసుకోండి. ఓకే, అలాంటివి కూడా పిక్ చేసుకొని అవి కూడా చదువుకోవడానికి ట్రై చేయండి. మెయిన్లీ ఫోకస్ ఆన్ ఫార్ములాస్
అండ్ దెన్ ఇంపార్టెంట్ పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్ అంటారు వాటిని. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసినప్పటికీ రివిజన్ చేయాలి. ప్రతి ఒక్కటి మీరు పడుకునేటప్పుడు నైట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ 1 hour టైం తీసుకోండి. కోర్కు ఒక 30 minutes, ఎంపీసీలో ఏం చదివారో దానికి ఒక 30 minutes రివిజన్ చేయండి. అలానే అంతా అయిపోయిన తర్వాత పీక్యూపీస్ ప్రిపేర్ అవ్వండి. డైలీ 1-2 hours మినిమం పీక్యూపీస్ ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే అయ్యే పనే లేదు. 6 hours చదువుకొని 2 hours పీక్యూపీస్ ఏమైనా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. పీక్యూపీస్ అట్లీస్ట్ ఒక 5 years ముందు వరకు వెళ్ళి చదవండి. అందరూ 10 years అని చెప్తారు, నేను చెప్పొచ్చు, బట్ టైం కన్సర్న్స్ ఉంటే మాత్రం అట్లీస్ట్ 5 yearsకి వెళ్ళి టీజీ ఈసెట్ రిలేటెడ్ పీక్యూపీస్ని బాగా ప్రిపేర్ అవ్వండి. పీక్యూపీస్ ఆర్ plays very key role in this examination because ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో మీకు ఎలాంటి ప్యాటర్న్స్, ఎలా ఇచ్చాడు క్వశ్చన్స్ అనేది మీరు అనాలిసిస్ చేసుకొని ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఎందుకంటే దాన్ని బేస్ చేసుకొని ఇయర్ కూడా క్వశ్చన్స్ అడగొచ్చు, ఆ కాన్సెప్ట్స్కి చుట్టుపక్కల ఏమైనా అడగొచ్చు. అండ్ మీరు ఒకవేళ అందులో కనుక ఓకే మీకు ఈ ప్యాటర్న్ ఆల్రెడీ అర్థమైందంటే అదే ప్యాటర్న్లో సమ్స్ ఏమైనా వస్తే మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. 200కి అట్లీస్ట్ 100+ మార్క్స్ కనుక స్కోర్ చేసినట్టయితే యువర్ ర్యాంక్ విల్ బి ఇన్ ది టాప్. ఓకే, సో జస్ట్ ఎస్టిమేషన్ కోసం నేను చెప్పాను ర్యాంక్స్ అనేవి, బట్ ఇది ప్రిపరేషన్ స్ట్రాటజీ. మళ్ళీ చెప్తున్నాను, డైలీ 6 hours పెట్టుకోండి. 6 hoursలో ఎంపీసీకి ఒక 3-4 hours చదువుకోండి, కోర్కు ఒక 3 hours చదువుకోండి. అలాంగ్ విత్ ఇంక్లూడింగ్ పీక్యూపీస్ ఇంకొక 1 hour ఇస్తే ఎక్స్ట్రా టైము ఇవ్వండి. 6 to 7 hours ఆర్ 8 hours వరకు వెళ్ళండి. చదివేటప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ 5 o'clock వెళ్ళడానికి ట్రై చేయండి. 5 నుండి మార్నింగ్ 8 వరకు 3 hours కంప్లీట్ చేసుకోండి. దెన్ గో ఫర్ బ్రేక్ఫాస్ట్ అండ్ బాత్ ఎవ్రీథింగ్. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఒక 2 hours చదువుకోండి, మేబీ 10 to 12 చదువుకోండి. తర్వాత మధ్యాహ్నం పడుకోండి కొంచెంసేపు వీలైతే, లేదా అప్పుడు కూడా మీకు నిద్ర రావట్లేదు అంటే మళ్ళీ 3 నుండి 5 వరకు చదువుకోండి. ఇక్కడికే 7 hours అయిపోతుంది. మళ్ళీ బిఫోర్ ఇంకా ఈవినింగ్ మళ్ళీ కూడా 1 hour అండ్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ 1 hour, ఇలా 7 to 8 hours మీరు చేసుకోవచ్చు. ఇఫ్ యూ ఆర్ కన్సిస్టెంట్, ఇఫ్ యూ ఆర్ డెడికేటెడ్ టు గెట్ అ గుడ్ ర్యాంక్ ఇన్ యువర్ రెస్పెక్టివ్ బ్రాంచెస్ ఇన్ టీజీ ఈసెట్ ఎగ్జామినేషన్. సో ఇలాంటివి మాత్రమే వర్కౌట్ అవుతాయి. 8 గంటలు ఎవరు చదువుతారులే అని చెప్పి అనుకోవద్దు. కన్సిస్టెంట్గా ఉండి ఈ డేస్లోని అట్లీస్ట్ లాస్ట్ డేస్లోని 4 hours ఎంపీసీకి, 3 hours కోర్కి, 1 hour పీక్యూకి, 1 to 2 hours మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు పీక్యూపీ ప్రిపరేషన్స్కి ఛాన్స్ ఇవ్వండి. డెఫినెట్గా మంచి ర్యాంక్స్ వస్తాయి. పికప్ హై స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఫస్ట్ అండ్ దెన్ ఈజీ సబ్జెక్ట్స్ నెక్స్ట్, అండ్ దెన్ రివిజన్ ఎవ్రీ డే. రివిజన్ వెరీ ఇంపార్టెంట్. రివిజన్ అంటున్నారు, నేను ఇంకా రివిజనే చేయలేదు అంటారా? దెన్ గో ఫర్ రివిజన్. ఇఫ్ టైం ఉంటే రివిజన్ చేసుకోండి, చదివిందే చదవండి. జస్ట్ ఈసెట్ ఎగ్జామ్కి 1-2 days ముందు లేదా 3 days ముందు డోంట్ గో ఫర్ ఎనీ న్యూ కాన్సెప్ట్స్. ఎంతవరకు చదివారో సఫిషియంట్, అవి మొత్తం మళ్ళీ కూడా రివిజన్ చేసుకోండి. కొత్తవి చదివితే మర్చిపోతారు, అవి ఎగ్జామ్లో వస్తాయో రాలేదు మనం చెప్పలేం. కొత్తవి చదవడం వల్ల పాతవి మర్చిపోతారు, కొత్తవి గుర్తుండవు, మొత్తం 0 అయిపోతుంది. అలాంటి తప్పులు ఏం చేయొద్దు. ఇట్ ఈస్ అ హ్యూజ్ కాన్సెప్ట్. అంటే మీకు ఏదో ఐపీ ఎగ్జామ్లో ఒక్కొక్క సబ్జెక్టే ఉంటుంది కాబట్టి ఈరోజు చదువుకొని రేపు రాస్తారు, బట్ ఈసెట్ ఈజ్ అ మిక్స్డ్ ఆఫ్ బోత్ ఎంపీసీ అండ్ కోర్. అది కూడా హ్యూజ్ ఉంటుంది సిలబస్ కాబట్టి మీరు నేను చెప్పిన స్ట్రాటజీస్ పాయింట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర రన్నింగ్ నోట్స్ ఉంటే ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. ఒకవేళ మీ దగ్గర రన్నింగ్ నోట్స్ లేకపోతే కనుక మీ ఫ్రెండ్స్ని అడగండి, రిక్వెస్ట్ చేయండి. చాలామంది మంచి వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా మీకు అయితే రన్నింగ్ నోట్స్ సెండ్ చేస్తే ఆ రన్నింగ్ నోట్స్లో ఉన్న ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ రాసి ఉంటారు కాబట్టి అవే చదువుకోండి. ఇట్ ఈస్ వెరీ ఇనఫ్. ఓకే, ఇది వీడియో అయితే. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అండ్ ఇఫ్ యూ వాంటెడ్, ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో నేను టీజీ ఈసెట్ 15 days ఎంపీసీ ప్లాన్ డే వైజ్గా ఇచ్చాను. మీకు కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి ఆ లింక్ ద్వారా మీరు ఆ పీడిఎఫ్ని వ్యూ చేయొచ్చు. 15 days, మీరు ఇంకా 10 days ఉన్నప్పుడే చూస్తే దానికి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకొని ఆ ప్లాన్ని మీరు మళ్ళీ కూడా జస్ట్ రీఫ్రేమ్ చేసుకొని చదువుకోండి. జస్ట్ రెఫరెన్స్ కింద ఐఎమ్ పేస్టింగ్ ఇట్ ఇన్ ది డిస్క్రిప్షన్ అండ్ ద పిన్ కామెంట్ సెక్షన్. Go check it out and thank you, and please do subscribe my channel and please follow Nitin EduHub in Instagram. Thank you so much.